భారతీయ మూలాలున్న ఇద్దరు వ్యక్తులు H1B ఫ్రాడ్‌కి అంటే మోసానికి పాల్పడ్డారు అని చెప్పి అమెరికా న్యాయశాఖ వాళ్ళ మీద కేసు పెట్టింది. కోర్టులో ప్రవేశపెట్టింది. వాళ్ళకి శిక్ష పడేట్టుగా చేసింది. వాళ్ళిద్దరి పేర్లు సంపత్ రాజిడి, శ్రీధర్ మాడా. వీళ్ళిద్దరూ కూడా తెలుగు వాళ్ళు. ఇద్దరి వయసు 51 ఏళ్ళు. కాలిఫోర్నియాలో డబ్లిన్ అనే ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఏం చేశారు వీళ్ళు అంటే, అక్కడ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఉంది. ఆ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మేము H1B ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పి చాలామందిని అట్రాక్ట్ చేశారు. వీళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచే ఉంటారు. ఆ అట్రాక్ట్ అయ్యేవాళ్ళు కూడా. అమెరికా న్యాయశాఖ చెప్పినటువంటి వివరాల ప్రకారం సంపత్ అనే వ్యక్తి 2 వీసా సర్వీసింగ్ కంపెనీలు నడిపేవాడు అమెరికాలో. ఒకదాని పేరు ఎస్టీమ్ సాఫ్ట్వేర్, రెండో కంపెనీ పేరు అప్ట్రెండ్ టెక్నాలజీస్ LLC. ఈ 2 కంపెనీల వెబ్సైట్లు చూశాను. వాటి ఆఫీస్ అడ్రస్ హైదరాబాద్లో పంజాగుట్లో ఉంది. వాళ్ళు అమెరికాలో కూడా ఆఫీసులు పెట్టుకొని అక్కడి నుంచి ఈ ఆపరేషన్ చేశారు. వీళ్ళిద్దరిలో శ్రీధర్ మాడా అనే వ్యక్తి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అగ్రికల్చర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంది. అది డేవిస్ అనే ప్రాంతంలో ఉందట, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కింద. అందులో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కింద పనిచేస్తున్నాడు. అది అడ్వాంటేజ్. సంపత్ అనే వ్యక్తి ఏమో వీసా సర్వీసింగ్ కంపెనీ పెట్టాడు. శ్రీధర్ అనే వ్యక్తి ఏమో కాలిఫోర్నియా యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. సో దీన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలకి మీకు H1B వీసా ఇప్పిస్తాము అని చెప్పి చాలామందిని అట్రాక్ట్ చేశారన్నమాట. కానీ యాక్చువల్గా ఈ శ్రీధర్ అనే వ్యక్తి చిన్న సూపర్వైజరీ రోల్లో ఉన్నాడు. H1B కింద ఉద్యోగులను తీసుకునేటువంటి అధికారం అతనికి లేదు. అయితే అతనేమో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా తరఫున ఉద్యోగాలు ఉన్నట్టుగా ప్రజెంట్ చేస్తాడు. అతన్ని చూపించి సంపత్ అనే వ్యక్తి తన కంపెనీల ద్వారా ఈ H1B వీసాలకి అప్లై చేస్తాడు. 2020 జూను 2023 జనవరి మధ్యకాలంలో ఈ విధంగా ఫ్రాడ్యులెంట్గా అంటే మోసపూరితంగా H1B వీసాల కోసం వాళ్ళు అప్లికేషన్లు పెట్టారు. ఆ అప్లికేషన్లు ఆమోదం కూడా పొందినాయి. ఎందుకంటే ఈ వీసా ప్రాసెసింగ్ అధికారులకి మరి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అనగానే ఇది పెద్ద పేరు. ఇందులో ఉద్యోగాల కోసం వీళ్ళు H1B అప్లికేషన్లు వేశారు. కాబట్టి ఇదంతా జెన్యూన్ అనుకొని చాలా వీసా అప్లికేషన్లని ఆమోదించారన్నమాట. కానీ నిజానికి ఆ ఉద్యోగాలు ఏవి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో లేవు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఒక విభాగంలో శ్రీధర్ అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి అతన్ని చూపించి ఇది నిజమని నమ్మించారు. అటు అభ్యర్థుల్ని నమ్మించారు, అక్కడ అమెరికాలో ఈ వీసా ప్రాసెసింగ్ అధికారులను కూడా నమ్మించారు. ఈ అభ్యర్థులకి మీకు మేము H1B ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ H1B వీసాలు వచ్చినాయి కాబట్టి వాటిని చూపించి వేరే కంపెనీల్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించేవాళ్ళట. H1B వీసా ఉన్నది అంటే అమెరికాలో ఉద్యోగం తెచ్చుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఆ కంపెనీకి తలనొప్పి ఉండదు. H1B వీసా కోసం అప్లై చేయటం, వాళ్ళకు తెప్పించడం ఇదంతా. సో ఆ రకంగా ఇటు అభ్యర్థుల్ని అటు కంపెనీలని మోసం చేశారన్నమాట. దీనికి అర్థం ఏంటి? జెన్యూన్ కంపెనీస్కి వాళ్ళకి H1B వీసాలు అవసరం ఉంటే అవి వాళ్ళకి రావు. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అనేది ఒక పెద్ద విద్యా సంస్థ కాబట్టి అందులో ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి H1B వీసాలని వాళ్ళకే ఇచ్చేవాళ్ళు ముందు. దానివల్ల వేరే కంపెనీలకు కూడా నష్టం జరుగుతుంది. దీని మీద అమెరికా న్యాయశాఖ వాళ్ళు విచారణ జరిపి వీళ్ళిద్దరూ కలిసి ఈ విధంగా మోసానికి పాల్పడ్డారు అని చెప్పి నిర్ధారించి కేసు పెట్టారు. అయితే వీళ్ళిద్దరూ కూడా రాజిడి సంపత్, మాడా శ్రీధర్ తమ తప్పును ఒప్పుకున్నారట. ప్లీ డీల్ అంటారు అక్కడ. అంటే కేసు విచారణ జరిపితే ఇంకా ఎక్కువ శిక్ష పడుతుంది కాబట్టి మీరే కనుక ఒప్పుకుంటే కొంచెం తక్కువ శిక్ష వేసేట్టుగా మేము చూస్తామని చెప్పి ఒక ఒప్పందానికి వస్తారన్నమాట. సో ఆ విధంగా వీళ్ళిద్దరూ తాము నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు. ఇద్దరూ నేరాన్ని ఒప్పుకున్నారు కాబట్టి ఇద్దరికీ శిక్ష పట్టడం ఖాయం. అయితే ఈ సెంటెన్సింగ్ అనేది జూలై 30వ తేదీన జడ్జి గారు నిర్ణయిస్తారట. దీనికి మ్యాక్సిమం పనిష్మెంటు 5 ఏళ్ల పాటు జైలు శిక్ష, 250,000 ఫైను. 250,000 అంటే 2 కోట్ల రూపాయలు. అయితే వేరియస్ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని జడ్జి గారు శిక్షాకాలాన్ని నిర్ణయిస్తారు. అదేవిధంగా ఫైన్ కూడా ఎంత వేయాలి అనేది నిర్ణయిస్తారు. గత కొంతకాలంగా ఎస్పెషల్లీ ట్రంప్ వచ్చిన తర్వాత
అక్కడ స్థానిక ప్రభుత్వాలు కూడా H1B వీసా ఫ్రాడ్ మీద దృష్టి పెట్టినాయి. భారతదేశం నుంచి ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఈ విధంగా కన్సల్టింగ్ కంపెనీలు పెట్టుకొని మోసపూరితంగా H1B వీసాలను సాధిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. అందులో భాగంగా ఈ తెలుగు వాళ్ళిద్దరూ కూడా నేరస్తులుగా ప్రూవ్ అయ్యారు. ఫలితంగా అమెరికాలో జైలు శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి వీళ్ళిద్దరికీ వచ్చింది. అందువల్ల కన్సల్టెన్సీ పేరుతోటి ఉద్యోగాలు ఆఫర్ చేస్తే H1B వీసాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది.